శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. రైతుపై సబ్ పోస్ట్ మాస్టర్ దురుసు ప్రవర్తన. మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ. మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్స్ల సీజ్కు సిఫారసు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రైతుల కోసం ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కొన్ని చోట్ల నకిలీ బంగారంతో మోసపోతున్నారు. అసలు బంగారం, నకిలీ బంగారం బయటపెట్టే మిషన్లను మొట్టమొదటిసారి పెట్టిన ఘనత పీఎంజేదే అని పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, ఎస్వి విజయ మనోహరి, మేనేజర్ రంగారెడ్డిలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని మౌర్య హోటల్ పరిణయ హాల్లో 2 రోజుల పాటు కస్టమర్లకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, సతీమణి విజయ మనోహరి, మేనేజర్ రంగారెడ్డిలు మాట్లాడుతూ, వివాహాలకు, శుభకార్యములకు బంగారు వజ్రాలు తీసుకునే ముందు చెక్ చేసుకోవాలని పీఎంజే బంగారు షాపును అభినందిస్తున్నామని చెప్పారు. వేసుకునే స్టేజ్ అదే టోటల్ 7 కదా. పిఎంజే ఆధ్వర్యంలో ఈరోజు మౌర్య ఇంట్లో కర్నూలు వెడ్డింగ్ ఆఫ్సారీ కలెక్షన్స్ ఈరోజు రేపు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఈ పిఎంజే వాళ్ళు ఎన్నో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కర్నూలు పట్టణ ప్రజలంతా సుదూర ప్రాంతాలకి ఇట్లా మనకు ఏమైనా శుభకార్యాలు ఉంటే, పెళ్ళిళ్ళు కానీ, ఆఫ్సారీ ఫంక్షన్స్ కానీ మనకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే అందుబాటులోకి తీసుకుంటాము. చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి కర్నూలు ప్రజల అవసరంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా 2.5 లక్షల వరకు పర్చేజ్ చేసిన వాళ్ళకు కూడా ఒక గోల్డ్ కాయిన్ కూడా చూపిస్తాం. ప్యూర్గా డైమండ్స్ కానీ గుర్తించేలా మిషన్ ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం. కాబట్టి కర్నూలు ప్రజలంతా ఈ 2 రోజులు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హాయ్ ప్రసాద్. ఈరోజు ఎస్పెషల్గా ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం చాలా సంతోషిస్తుంది. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకుని ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాము. దీంట్లో ఏమంటే ఈరోజు స్పెషల్ ఏమంటే మన ప్రతి జ్యువెలరీ పర్చేజ్ 2.5 లాక్కి గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఉంది.
ప్లస్ మనం కొత్తగా డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా లాంచ్ చేసినాము. ఏ జ్యువెలరీలో కూడా డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది లేదు. మన పిఎంజేలో మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. మన ఎవరికైనా ఓకే చిన్న ప్యాకెట్ కర్నూలు టౌన్ ఆన్లైన్ ఫంక్షన్ హాల్లో పిఎంజే జ్యువెలరీస్ వారి 2 days ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. పిఎంజే జ్యువెలరీస్ వారి అందరికీ అందుబాటులో చాలా మంచి డిజైన్స్ నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో మా కస్టమర్స్ కూడా పిఎంజే జ్యువెలరీస్కి బ్రౌన్ డైమండ్స్ తీసుకొచ్చి ఒరిజినల్ డైమండ్స్గా చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. మనం దాని నుంచి ఎక్కడ మోసపోకుండా ఇక్కడ డైమండ్ టెస్టింగ్ మిషన్లో పెట్టుకొని మనం గ్రహించవచ్చు అంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అవుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మంచి వెడ్డింగ్ కలెక్షన్, హాఫ్ సారీ కలెక్షన్, డైమండ్స్, గోల్డ్ అవన్నీ కూడా చాలా మంచి వెరైటీస్తో పెట్టారు. పిఎంజే జ్యువెలరీస్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్సుల సీజ్కు సిఫారస్. 2 గనుల సీజ్కు సిఫారసు చేసిన రాజకొండ పోలీసులు. జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు, విష్ణు 2 తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశం. చూసి సెక్యూరిటీ मेरा बच्चा है अंदर मेरा बच्चा పగలగొట్టవయ్యా నా కూతురుందే లోపల తోడుదారే मेरा बच्चा है अंदर దిమాగ్ है వీటి ఎవరైనా హిందీలో మాట్లాడండి అయ్యా నా కూతురుందిరా లోపల పంది పిల్లల ఎవడా నువ్వు అరే పంది गेट को अरे जूम
జూమ్ జూమ్ చేయి కొట్లాడేది జూమ్ చేయి కొట్టుకున్నారు వచ్చి బయటకు వచ్చి మంచు మనోజ్ ఇంటి లోపలికి వెళ్లే క్రమంలో మీడియా పైన దాడికి తెగబడ్డ మోహన్ బాబు. ఇద్దరు మీడియా ప్రతినిధులకు గాయాలు. టీవీ5 టీవీ9 ప్రతినిధులకు గాయాలు. లోగోలు గుంజుకొని ఇద్దరు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబు. కెమెరాలని వాళ్ళు ఓటి పంది పిల్లలు ఎవరు అరే పంది ప్లీజ్ మీరు కొంచెం మీడియా కొంచెం पीछे कट और पीछे कट इसके हिंदी में बोल अंदर लेके जाओ बोल लेके जाओ జనవరిలో నోటిఫికేషన్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీకి సిద్ధమంటున్నారు సీనియర్ న్యాయవాది మూసిపోగు సుబ్బయ్య. 25 మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 61,000 మంది న్యాయవాదులు ఎన్నుకునేందుకు వచ్చే నెల జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తరుణంలో ఈ సమావేశాన్ని జరుపుతున్నామని కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు. ఈ నెల 21న న్యాయవాదుల సమావేశం జరుపుకునేందుకు భాగంగా ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ నాగరూర్ రాఘవేంద్ర మినీ బ్యాంకెట్ పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీ చేయడం జరుగుతుందని, న్యాయవాదులు అందరూ మద్దతు పలకాలని కోరారు. అంకుటిత దీక్షతో పట్టుదలతో తన శక్తియుక్తులతో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా సిద్ధమవుతున్నానని మాకు మద్దతు పలకాలని కోరారు. నగరూరు రాఘవేంద్ర మీటింగ్ హాల్ను ఉచితంగా ఇస్తూ భోజనం వసతి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల రాజేష్ బాబు, మౌలాలి గోపాల్, శివ, శ్రీను పాల్గొన్నారు. చేయనిక సిద్ధంగా ఉన్నామని చెప్పానని ఈ యొక్క హాల్ను ఆ రోజు మాకు ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు మిత్రుడు నగరూరు రాఘవేంద్ర గారు గత 20 ఏళ్ళ నుంచి నాకు బాగా పరిచయము. అన్నది ఈ యొక్క హాలు అన్నది అని చెప్పిన విషయం నాకు తెలియదు. బట్ మన మిత్రుడు రామస్వామి విలేకరి ద్వారా నాకు అన్నను ఈరోజు కలిసే అదృష్టం కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ.
అన్న కూడా నాకు ఉదారంగా ఈ యొక్క హాల్ను ఇచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం నేను ఆల్రెడీ 2021-22లో అన్న సహకారంతో, మన కర్నూలు జిల్లా న్యాయవాదుల సహకారంతో నేను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. ఆ సందర్భంగా కోవిడ్ స్టేజ్ ఉండింది. అయినా కూడా నా యొక్క శక్తి మేరకు బార్ అసోసియేషన్ గౌరవ న్యాయవాదులకు సేవ చేసే, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ ఆత్మవిశ్వాసం కోసం ఈ యొక్క నోబుల్ ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరూ చేయనిగానిక నా వంతుగా నేను ఖచ్చితంగా సహకరిస్తానని ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటూ, నాకు ఈ హాల్ను వాడుకోవడానికి ఫ్రీగా అవకాశం కల్పించిన మిత్రులు రాఘవేంద్ర అన్నకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆయన యొక్క ఉదార స్వభావానికి నేను మంత్రముగ్ధున్నై ఈ అన్నను అప్రిషియేట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ గివింగ్ దిస్ హాల్ on free of cost on the day 21st of this month for advocates gathering on the day, get together program in the eve of ensuing bar council elections in the year 2025. So I am very very happy. Thank you very much. My name is M. Subbaya, ex-president, Kurnool District Bar Association and senior advocate. నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. మంగళవారం అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ నెల 13న రైతుల కోసం రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అన్నదాతను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం, రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఓట్లేయించుకొని వారిని దగా చేసిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అంటూ పచ్చి మోసం, ఏడాదికి 20,000 ఇస్తామంటూ సూపర్ 6 హామీ కనుమరుగు, జగనన్న ఇచ్చిన రైతు భరోసాకు ఎసరు ఖరీఫ్ ముగిసింది, రబీ వచ్చింది అయినా ఆచూకీ లేదని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం అందక రైతులు గగ్గోలు, బడ్జెట్లో 10,700 కోట్లు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావనే లేదు. జగనన్న హయాంలో ఏటా క్రమం తప్పకుండా డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మేనిఫెస్టోలో పెట్టింది ఏడాదికి 12,500 కానీ, ఏడాదికి 12,500 రూపాయలు కానీ మరో 1,000 పెంచి ఇచ్చింది. ఏడాదికి 13,500 చెప్పిన దానికంటే మిన్నగా గొప్పగా అమలు చేసిన జగనన్న 5 ఏళ్లలో 53.52 లక్షల మందికి 34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశాం. మళ్ళీ 18 ఏళ్ళు దాని ఆడపిల్లలందరినీ కూడా నీకు నెలకు 1,500, నీకు 1,500 అని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు కనీసం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కానీ జగనన్న ప్రభుత్వంలో 10,778 ఆర్బీకేలు ఉంటే ఈరోజు చంద్రబాబు పుణ్యం అంటూ అవన్నీ కూడా నిర్వీర్యంగా ఏ రైతుకు కూడా ఉపయోగపడని విధంగా ఈరోజు ఆర్బీకేలన్నీ కూడా మట్టుమాయం కావడం జరిగింది. గతంలో అయితే మన ఆర్బీకేల నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో తెచ్చి అవన్నీ కూడా అంటే మంచి రేట్లకు, టౌన్లో ఏ రేట్లకు దొరికితే పల్లెటూళ్ళలో కూడా ఆర్బీకేలు అదే రేటుకే ఇచ్చిన పరిస్థితి ఆ రోజు మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇప్పుడు చూసే కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని కష్టాలే తప్ప ఇంకేం లేనేలేదు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే ప్రతి ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర ఉండాలి. మీరు ఏదైతే 20,000 రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామో అది కూడా ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాలి. మీరు ఎలక్షన్ల ముందర ఏదైతే ఎవరెవరికి వాగ్దానాలు చేసినారో, ఎవరెవరికి ఏమి ఇస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవన్నీ మీరు అమలు పరచాల్సిన అవసరం ఉంది. మీరేదో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఏదో మీరు అన్నీ సూపర్ 6 పథకాలను పెట్టి జగన్మోహన్ రెడ్డి కంటే మేము భిన్నంగా చేస్తాము, మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పి పాపం ప్రజలు కూడా ఎందుకో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, చంద్రబాబు కూడా ఇస్తాడనే ఉద్దేశంతోనే ఇంకా ఈ సూపర్ 6లు ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఓటేను. కానీ ఓటేపించిన నుంచి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నైజం 2014లో చూసినాం, ఇప్పుడు 2024లో చూస్తున్నాం. అంటే ఎలక్షన్ల ముందర ఒక మాట చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దానిని అన్నీ కూడా హామీలను అమలు పరచని నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ప్రతిభ ఎవరి సొంతం కాదనే నాడును నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గ్వాలియర్కు చెందిన మేధాంశ్ త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు. దీనికి MLDT-1 అని పేరు పెట్టారు. ఇది 60 kmph వేగంతో 80 kgs బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు. మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు. నాపై దాడులు చేశారు. మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారు. 3 రోజుల బయటకు వెళ్ళు, మనోజ్కు సర్ది చెప్తామని మా అమ్మను కూడా నమ్మించారు. నా భార్య 7 నెలలు కూతురి పేరు లాగుతున్నారు. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను. నేను ఎవరిని ఆస్తి అడగలేదు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా. మంచు మనోజ్. నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మోళ్ళ ఊరు, మా అమ్మమ్మోళ్ళ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాళ్ళ మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు.
కొండమల్లపల్లి మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో సోమవారం తమ డబ్బులు తీసుకునేందుకు మండల పరిధిలోని జోగ్య తండాకు చెందిన రామావత్ మంత్రం వెళ్లాడు. అతడిది జీరో అకౌంట్ కావడంతో 2.5 లక్షలు ఇవ్వడం కుదరదని పోస్ట్ మాస్టర్ కేతావత్ హేమ్లా నాయక్ తెగేసి చెప్పాడు. దీంతో రైతు 500తో ఖాతా ఇవ్వాల్సిందిగా పోస్ట్ మాస్టర్ను అడిగాడు. 1000 రూపాయలు అయితేనే ఖాతా తీస్తానని చికాకు పెట్టాడు. ఖాతా తీయాలని సదరు రైతు కుమారుడు కోరగా ఏకంగా దాడి చేసి అందుకే ప్రయత్నించి పోస్ట్ ఆఫీస్ నుంచి గెంటేశాడు. తమపై దురుసుగా ప్రవర్తించి దాడికి ప్రయత్నించిన సదరు పోస్ట్ మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధితుడు రమావత్ మంత్రు నాయక్ పేర్కొన్నాడు. సదరు అధికారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. 6 కాలం కష్టించి ప్రజలకు అన్నం పెట్టే రైతును బాధ పెట్టడం దుర్మార్గమైన చర్య అని వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పోస్ట్ మాస్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుపై దాడికి ప్రయత్నించిన వీడియో వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యింది. ఇంటికి ఇచ్చినావు 500 అయితే 1000 మీద తీసుకుంటున్నావు. 500 అయితే 1000 మీద తీసుకుంటున్నావు. కొట్టడానికి కాదు 500 అయితే 500 అయితే తీసుకుంటున్నావు. నేను తీసుకుంటున్నావు. నీ పని నువ్వు చేయాలి కదా. అయితే కొట్టిన వస్తున్నావు ఏంది? కొట్టిన వస్తున్నావు ఏంది? దాంట్లో వేసుకుంటే ఏం చేస్తావు మరి? 500 తీసుకోవాల్సింది అది కాదు. ఏం అకౌంట్ తీసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది చెప్పు మాట్లాడు ఫస్ట్ మాట్లాడు. ఎందుకు పోవాలి? ఎంత? అది కాదన్నా. 500 నేను చెప్పేది నాన్న. 500 అయితే 1000 మీద తీసుకోవాలంటున్నా నేను. ఇప్పుడు 500 మ్యాండేటరీ అయితే 1000 మీద తీసుకోవాలి అంటున్నా నేను. 1000 కాదు 500 అన్నారు ఆయన. ఏది 500 అకౌంట్ వచ్చేది రాయి తర్వాత సంగతినా తీసుకునేది అయితే 500 కదా. 1000 రూపీస్ తీసుకుంటున్నాను అంటున్నా నేను. ఏది అయినా కానీ 1000 అనలే కదా ఇప్పుడు ఆయన అకౌంట్ తీసే ఆయన 500 అనలే కదా. 1000 రూపీస్ అనలే కదా. 500 అన్నారు కదా. మరి 1000 ఇస్తే తీసుకుంటాను అంటే ఇప్పుడు ఆయన అందుకునే కదా ఇప్పుడు 1000 ఇచ్చి వచ్చినాయి ఆయన. ఆయన అట్లా చెప్పి 500 తీసుకోండి ఆయన చెప్పిండు. సరే 500 ఇచ్చారు. మళ్ళీ 500 ఇవ్వన్నాడు. మరి ఆడ నుంచి లేచుకుంటా కొట్టడానికి వస్తున్నాయి. మరి ఆయన కొట్టడానికి వస్తున్నావు ఏంటి నువ్వు నిజంగానే? ఏం చేస్తావా? కొడతావా అంటున్నా నేను. కొడతావా నువ్వు? కొడతావా అంటున్నా నేను. ఏమైతా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.